హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఎంతో చక్కగా అద్భుతంగా ధ్యానం చేశాము. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఈ రోజు నుంచి ఒక 7 days పత్రిజీ గారి యొక్క ప్రబోధాలుగా ఒక వాల్యూమ్ 2 పార్ట్ 2 ఏదైతే కట్టాల్ ప్రోగ్రామ్ లో మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేశారో పత్రిజీ టీమ్ అనే వాళ్ళు ఆ ప్రబోధాల గురించి 7 days వర్క్ షాప్ గా ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక్కొక్క టాపిక్ తో ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానం తెలుసుకుందాం మాస్టర్స్. పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొలుపులు అనే ఒక గ్రంథం నుంచి ఆ బుక్ నుంచి ఒక స్వాధ్యాయం సత్యన సాంగత్యం ద్వారా పత్రి సార్ స్వయంగా అందించిన ఒక్కొక్క టాపిక్ అనేది దాంట్లో జత చేసి ఎన్నో ఒక అనుభవాలంతా కూడా దాంట్లో పొందపరుచున్నారు. ఆ టాపిక్ అందించడానికి ఈ రోజు మనం ముందుగా ఈ డే 1 అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో శ్యామల మేడం గారు హైదరాబాద్ నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ని ముందుగా మనం సదర్వంగా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. పదం పదార్థం పామరుడు పండితుడు అనే ఒక టాపిక్ మీద డే 1 లో ఈ యొక్క జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న మాస్టర్స్ కి, అలాగే జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. సో మరి జగద్గురు పత్రిజీ టీం నరేంద్ర సార్ ఆధ్వర్యంలో మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ ప్రబోధాలు వాల్యూమ్ 1 లో కొన్ని కాన్సెప్ట్స్ ని, పత్రిజీ అందించిన వీడియోస్ ని, చాలా సందర్భాల్లో పత్రిజీ మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. సో అవన్నీ కూడా మనకు వీడియోస్ రూపంలో అయితే ఉన్నాయి, కానీ అది పుస్తక రూపంలోకి తీసుకురావాలనేది నరేంద్ర సార్ యొక్క అద్భుతమైన సంకల్పం. సో దానికి మరి టీం అంతా కూడా కృషి చేస్తూ, అలాగే నరేంద్ర సార్ మరి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ పుస్తకాన్ని, వాల్యూమ్ 1 ని. అలాగే ఇప్పుడు వాల్యూమ్ 2 ని కూడా మనము రిలీజ్ చేసుకున్నాము 2024లో. సో వాల్యూమ్ 1 అందరూ చదివే ఉంటారు అనుకుంటున్నాము. వాల్యూమ్ 2 కూడా మీ ముందుకు వచ్చింది. మరి దానిలో కొన్ని కాన్సెప్ట్స్ ని మరి తెలుసుకుందాం మాస్టర్. ఈ రోజు అందులో భాగంగా నేను తీసుకున్న టాపిక్ వచ్చి పదము పదార్థము పామరుడు పండితుడు. ఇక్కడ పత్రిజీ ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. అంటే మనం ప్రతి ఒక్కదాన్ని పదాలని కూడా వాడేస్తూ ఉంటాం. జస్ట్ అది మనకి దాని అర్థం తెలియదు, కానీ వాడేస్తూ ఉంటాం ప్రతి పదాన్ని కూడా. పత్రిజీ ఏమంటారంటే, మనకు తెలుసు పత్రిజీ ప్రతి ఒక్క పదాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతూ దాన్ని ప్రతి పదాన్ని కూడా ఎంతో చక్కగా వివరిస్తారు, ప్రతి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే పదాలని ఇలా ఇంత బాగా వాడతారా, ప్రతి పదాన్ని ఆ పదంలో ఒక అర్థాన్ని ఇంత బాగా తెలుసుకుంటారా అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత, పత్రిజీని చూసిన తర్వాతనే నాకు అర్థమైంది. ముఖ్యంగా నేను మొదటగా చదివింది తులసీదళం పుస్తకం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2020లో నేను 2000లో ధ్యానంలోకి వచ్చా. 1999లో ధ్యానంలోకి వచ్చాను స్టూడెంట్ గా ఉన్నప్పుడు. సో అప్పుడు నేను మొదట చదివిన పత్రిజీ పుస్తకం బిఏ మాస్టర్ అండ్ తులసీదళం. అసలు తులసీదళం పుస్తకము అది ఓపెన్ చేస్తే అంతా అసలు ఆ పుస్తకం మొత్తము మణులు అనమాట. ప్రతి ఒక్క పదం కూడా మనకి పత్రిజీ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్. నేను ఎప్పుడు ఎక్కడా చదవాలి అలాంటి ప్రతి ఒక్క పదాన్ని మనం వింటూనే ఉంటాం. బ్రాహ్మణుడు అనే పదాన్ని, సంధ్యావందనము, ఆ మూడో కన్ను గురించి గాని ప్రతి ఒక్క పదాన్ని మనం మామూలుగా వింటూ ఉంటాం బయట. కానీ దానికి ఇది ఇంత ఇంత అర్థం ఉంటుంది, లోపల నిగూఢమైన అర్థాలు దాగి ఉంటాయి అన్నది ఎప్పుడైతే ఆ తులసీదళం పుస్తకం చదివానో, ఆ చదివిన తర్వాత నాకు చాలా వాటికి ఆన్సర్స్ దొరికాయి. అలాగే ప్రతి పదాన్ని కూడా ఆ ఆ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే సారు, అంటే ఒక యోగికి ఆ పదాన్ని తీసుకోవడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంత బాగా వస్తుందా వాళ్ళకి, యోగులకి అన్నది అర్థమైంది. అలాగే తర్వాత ఎన్నో ధ్యాన మహాచక్రాలు పత్రిజీ మనకి భగవద్గీతను అందిస్తూ ఉన్నప్పుడు, మరి శ్రీకృష్ణుడిని మనం లైవ్ గా చూడలేదు, మన భగవద్గీత అందించారు శ్రీకృష్ణ భగవానుడు. మరి అవన్నీ కూడా మనకి ట్రూ ట్రాన్స్లేషన్ లో ఎంతో మంది మహానుభావులు, యోగులు మనకు అందించారు. బట్ పత్రిజీ మనకి భగవద్గీతని ధ్యాన మహాయజ్ఞాల్లో రెండు శ్లోకాలే తీసుకుంటూ ఉండేవాళ్ళు. 2000లో ధ్యాన మహాచక్రం కర్నూలులో జరిగినప్పుడు. సో అప్పుడు ఆ తెల్లవారుజామున
మెడిటేషన్ అయిన తర్వాత సార్ చెప్తుంటే నిజంగా ఎలా అనిపించేదంటే దానికి ఆ నిజమైన అర్థం ఇలా ఉంటుందా అని ఎంత ఇంట్రెస్ట్ గా ఉండేదో. అప్పటి వరకు భగవద్గీత అంటేనే సాధారణంగా మనం వింటూ ఉంటాం. ఎక్కడైన వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ పెట్టడం. అదే చూసేవాళ్ళం ఎక్కువ భగవద్గీత అంటే. అది మనకి ఆయన ఎంతో బాగా పాడారు పాడటం ఘంటసాల గారు. కానీ ఒకలాంటి భయమొచ్చేది. భగవద్గీత రాగానేనే అదేదో శవయాత్ర జరుగుతోందేమో అన్న ఫీలింగొచ్చి కడుపులో తిప్పినట్టయి ఒక ఆందోళనకు గురవుతుండేవాళ్ళం. భగవద్గీత అనగానే. విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా చనిపోయిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళు అది ఆన్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. కానీ భగవద్గీత ఫస్ట్ నేను నోట విన్నది పత్రి సార్ దగ్గర నుంచే విన్నాను నేను. ధ్యాన మహాచక్రాల్లో. అంటే ప్రతి పదము మనకి శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఆ జ్ఞానాన్ని కొన్ని ఆ శ్లోకాలు తీసుకొని సార్ ఎంత చక్కగా మనకి ఎక్స్‌ప్లెయిన్ జేశారో. మనకు తెలుసు శ్రీకృష్ణామృతం, భగవద్గీత, విజ్ఞాన సారంలో చదువుతుంటే తెలుస్తుంది. అలాగే పత్రిజీ ఏమంటున్నారంటే ఇక్కడ హ్మ్. మనకి ప్రతి విషయం ఒక పదాన్ని గాని వాడేస్తూ ఉంటాం మామూలుగా. అలా కాకుండా దాన్ని ప్రతి పదాన్ని గాని మనం లోతుగా వెళితే మనకి ఆ ప్రతి విషయం కూడా ఇంకో విషయంతో ముడిపడి ఉంటుంది. సో, అప్పుడు మనం తీగ లాగితే డొంక కదిలినట్టు మరి ఆ ప్రతి పదంలో కూడా ఒక అర్థం ఉంటుందనమాట. మరి పదము అదే పదార్థము. పదార్థం అంటే పదము ప్లస్ అర్థము. ఆ పదం యొక్క అర్థము. మనం వాడే పదాల్లో ఆ పదం యొక్క అర్థం తెలుస్తుంది. సో, మరి ఆ పదమును మనం భూతద్దంలో పెట్టి చూస్తే అందులో నుంచి ఆ అర్థం బయటకొస్తుందంటారనమాట. అంటే మనం ఊరికే అలా అలవోకగా వాడేయటం కాకుండా ఆ ప్రతి పదానికి కూడా దానికో సొంత అర్థం ఉంటుంది. అలాగే 2 పదాలు విడివిడిగా వాడామనుకోండి దానికి విడివిడి అర్థాలొస్తాయి. అలాగే మనం పదాలను అలా తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందంటే దాని అర్థాలు మనకి కనపడవు. ఆ పదంలో ఆ అర్థం అనే ఒక తీగుంటుందనమాట. ఆ తీగ లాగితే మనకి డొంకంతా కదులుతుంది. మనం ఆలోచించం సాధారణంగా. మెదడుకు పని కల్పించం గానీ ఆహ్, కానీ అది మనం అట్లా తీగ లాగాలి. ఆ తీగ లాగితేనే డొంకంతా కదులుతుంది. ఆ పదంలో ఉన్న మనకి ఆ అర్థం అనేది తెలుస్తుంది. ఆ పదార్థం తెలుస్తుంది అంటున్నారు. పదం యొక్క అర్థం తెలుస్తుంది. అలాగే మనం ఉపయోగించే పదాలని కూడా ఎప్పుడు గూడా మనం పరీక్షించి చూసుకోవాలనమాట. అలాగే పక్క వాళ్ళ పదాలను కూడా మనము పరీక్షించి చూసుకోవాలి అని చెప్తూ ఉన్నారనమాట సారు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం అనే పదాన్ని వాడుతున్నామనుకోండి. సో, ధ్యానము అంటే ఏంటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధము. ధ్యానము అనేది ఒకటి చేసేది కాదు. శ్వాసని గమనించడం ద్వారా మనం ఆ ధ్యాన స్థితిని పొందగలుగుతాం. శ్వాస మీద ధ్యాస అనే అనే ఒక టెక్నిక్ ద్వారా మనం ఆనాపానసతి ధ్యాన విధానం ద్వారా ఆ ధ్యాన స్థితిని పొందుతాం. సో, అంటే ఏంటి? నేనిప్పుడు ధ్యానం చేస్తున్నాను అంటే అంటే పొద్దున్నే లేచాను, వేరే పనులు జేసుకున్నాను, చదువుకున్నాను, ఎక్సర్‌సైజ్ చేశాను, టెన్నిస్ ఆడాను, ఒక గంట ధ్యానం చేశాను. మరి ఆ తర్వాత ఇంకో పనుల్లో చేసేసుకుంటా. అంటే ఏంటి? మిగతా పనులు చేసినట్టుగా ధ్యానం ఒక గంట చేసి అయిపోయింది. ఇంకా మిగతా టైమంతా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే కాదు. ధ్యానం అంటే అది కాదు యాక్చువల్‌గా. సో, అది ధ్యానం అంటే ఏంటంటే ధీ ప్లస్ యానము, ధ్యానము. ఆ పదం యొక్క అర్థం చెప్తున్నారనమాట. ధీశక్తి అంటే ఏంటంటే ఎరుక. ఎప్పుడైతే మనకి ఆ విశిష్టమైన ఎరుకతో ప్రయాణం చేసే వాళ్ళే మరి ధ్యాని అవుతారు. ఆ యోగి అవుతారనమాట. సో, మరి ఎట్లా మరి మనము ఆ ఎరుకతో ప్రయాణం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రాత్రి నిద్రలో పడుకున్నామనుకోండి, చాలా కలలొస్తూ ఉంటాయి. కలలో మనకి ఎరుకతో ఉండం మనం. కానీ అదే మనం మరి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు సూక్ష్మ శరీర అనుభవాలు మనకొచ్చినప్పుడు, మనకి ఆ సూక్ష్మ శరీరం రిలీజ్ అవ్వటం దగ్గర నుంచి, అది ఎంతో ఎరుకతో ఫస్ట్ టైమ్ చూడండి మనం ధ్యానం చేసినప్పుడు, అది రిలీజ్ అయ్యేటప్పుడు ఆ అనుభవం ప్రతి ఒక్కళ్ళకి మనకి చాలా మందికి తెలుస్తుంది. ఆ ఎరుక మనకి దాన్ని హ్యాండిల్ చేయడము, ఆ సూక్ష్మ శరీరాన్ని మరి ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళింది, ఆ పరిసరాలన్నీ చూడడము. సో, ఇవన్నీ కూడా మనకి ఎరుక. ఒక ఎరుకనేదుంది సూక్ష్మ శరీరం రిలీజ్ అయినప్పుడు. అలాగే మరి ఇంకొంత కాలం ధ్యానం చేశాక కారణ శరీరము మరి రిలీజ్ అయినప్పుడు అది ఎలా ఉంది అన్న ఆ ఎరుకను కూడా మనము పొందుతాం ధ్యానంలో. కొంతమంది పొందుతాం. కొంతమందికి ఆ అనుభవాలన్నీ అయిపోయాయనుకోండి వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేకుండానే వాళ్ళు జ్ఞానాన్ని యోగులిచ్చే జ్ఞానాన్ని ఎరుకతోటి మరి దాన్ని
ఆ పదాలని గాని, వారి యొక్క జ్ఞానాన్ని గాని, కాంతి రూపంలోకి ఏది తీసుకోవాలన్నా కూడా మనకి ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ వచ్చే ఇతర ఆలోచనలన్నిటిని మనము చక్కగా శూన్యం జేసుకొని ఎప్పుడైతే ఆ ధ్యాన స్థితిని శ్వాస మీద ధ్యాస ద్వారా మరి ఆ చిత్త వృత్తులన్నిటిని ఏ విధమైతే ఉన్నాయో వాటినన్నిటిని నిరోధించుకుంటాం. చిత్త వృత్తులంటే ఏంటి? ఈ వృత్తులు వృత్తంలాగా తిరుగుతూ ఉంటాయి. ఎట్లా? ఈ మనసనేది ఎప్పుడు గూడా మనకి ప్రెజెంట్‌లో ఉండదు. అయితే జరిగిపోయిన దాని మీద ఉంటుంది. లేకపోతే జరగబోయే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ మనం ధ్యానం కూర్చున్నాం అన్న విషయం మర్చిపోతాం. శ్వాసను గమనిస్తూ ఉంటాం. మధ్యలో మనకి ఇవాళ జరిగిపోయిందేదో గుర్తొస్తుంది. లేకపోతే ఎప్పుడో జరిగిపోయింది గుర్తొస్తాయి. ఇంకా ఇక దానికి అంతే లేదు. మనం ఎందుకు కూర్చున్నాము, బాధ పెట్టేసి కూర్చున్నాము, శ్వాసను గమనిస్తున్నాం, పాస్ట్‌లోకెళ్ళిపోతాం తెలియకుండా. అలాగే లేకపోతే ఏమవుతుంది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. రేపు చేయబోయే దాని గురించో, లేకపోతే ఈ ధ్యానం చేస్తున్నాను గదా! నాకిలాంటి ఇవి రావాలి, అవి రావాలి అని ఏవో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మరి మన ఫ్యూచర్‌లోకెళ్ళిపోతాం. ఇక్కడ ప్రెజెంట్‌లో ఉండమనమాట. సో, ఇక్కడ మనమేంటంటే, ఈ చిత్త వృత్తులు, ఈ వృత్తం లాగానే అలా మనకి అలా తిరుగుతూనే ఉంటాయి. పాస్ట్‌కి ప్రెజెంట్‌కి, పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి, పాస్ట్‌కి, ఫ్యూచర్‌కి. అట్లా కాకుండా ఎప్పుడైతే మనం ప్రెజెంట్‌లో శ్వాసని గమనించడానికే కూర్చున్నాం. శ్వాసనే మనము ఎరుకతో గమనిస్తూ ఒక సాక్షిలాగా ఎప్పుడైతే ఉండిపోయామో, అప్పుడు మనకి ఆ శూన్య స్థితిలోనే మనకి చిత్తవృత్తులన్నీ నిరోధించిన తర్వాత మనకి ఆ జ్ఞానం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, మరి ప్లస్ ధ్యానం అంటే ఏంటి? ఆ ఎరుక ఎప్పుడైతే ధ్యానంలో సాక్షిభావ స్థితిలో ఉంటూ మనం దాన్ని తెలుసుకున్నామో, మన జీవితంలో కూడా ప్రతి క్షణం మనం అప్లై చేయడానికి రెడీ అవుతామనమాట. అదేదో ఒక గంట ధ్యానం చేసేసాను, తర్వాతంతా నా ఇష్టం వచ్చినట్టు నేనున్నాను, నేను ధ్యాన్ని అంటానికి లేదు. అంటే మనలో జరిగే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనలో ఉన్న ఎమోషన్స్ గాని, మనం వేరే వాళ్ళతోటి ప్రవర్తించే విధానం గాని, మనం తినే విధానం గాని, తినడము, మాట్లాడడము ప్రతి ఒక్క దాని మీద ఎరుకుండాలి. శ్వాసని గమనించడంతో మనం ఎరుకని ధ్యానం ద్వారా మనం స్టార్ట్ చేస్తున్నాం అక్కడ. జస్ట్ అంతే. అది మనకి స్టార్టింగ్ పాయింట్. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఈ అనుభవాలు పొందుతూ మనం ఆ ఎరుకని సంపాదించుకుంటామో, ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా నిత్య జాగరూకత స్థితి, ఎరుక స్థితి అనేది మన మాటలెలా ఉన్నాయి? మనం ఎలా మాట్లాడుతున్నాం? వాళ్ళని ఎలా డీల్ చేస్తున్నాం? అవతల వాళ్ళు ఎలా మాట్లాడుతుంటే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? మనలో ఏమేమి ట్రిగ్గర్స్ వస్తున్నాయి? కోపము, ఇవన్నీ ఈర్ష్య, అసూయ అవేమన్నా వస్తున్నాయి. అట్లా దానికి మనం ఎలా స్పందిస్తున్నాము? ప్రతి ఒక్కటి గూడా మనము పిన్ పాయింట్ ప్రతి ఒక్క దాన్ని కూడా మనము ఆ ఎరుకతో గమనించడం అనేది జరుగుతుంది. ఒక సాక్షీభావ స్థితిలో ఉంటూ అది ఎరుకతోటి గమనించడం అనేది మనకి అలవాటవుతుంది. సో, అట్లా ఒక గంట నేను ధ్యానం చేసి మిగతా అప్పుడంతా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనేది కాదు ధ్యానం అంటే. సో, అది ఎప్పుడూ కూడా విశిష్టమైన ఎరుకతో ప్రయాణం చేసేవాడే మరి ధ్యాని అని చెప్తున్నారు. సో, దీనికి ఈ పదానికి ఆ పదం యొక్క అర్థం చూసారా? దానిలో ఎంత అర్థం ఉందో. సో, ధీతో కూడి యానం చేసేవాడు. సో, మరి అలాగే మరి పామరుడు, పండితుడు. పామరుడంటే మనం మామూలుగా ఏమనుకుంటాం జస్ట్ నార్మల్‌గా అయితే, పామరుడంటే చదువు లేని వాళ్ళు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు. వేలిముద్ర ఎవరైతే వేశారో వాళ్ళందరూ పామరులనుకుంటాం మనం సాధారణంగా. అలాగే పండితుడు అంటే ఏమనుకుంటామంటే, పాండిత్యం ఉన్నవాళ్ళు. శ్లోకాలు, పాండిత్యము ఇవన్నీ చెప్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము పండితుడు అనుకుంటాం. కానీ ఇక్కడ హ్మ్. మనకి పత్రిజీ ఏం చెప్తున్నారంటే, పండితుడికి, పామరుడికి ఇక్కడ తేడా ఏముంటుందంటే, ఈ పదాలుంటాయి కదా! పామరుడేంటంటే పదాలకి అర్థం తెలియకుండానే వాడేస్తూ ఉంటారు. కానీ దానికి అర్థాలు తెలీదు. కరెక్ట్ అర్థం తెలీదు. పండితుడికి పదాలను ఉపయోగిస్తాడు గానీ, ఆ పదం యొక్క అర్థం కూడా మరి ప్రతి పదం యొక్క అర్థం కూడా తెలుసు. విశ్లేషించగలదన్నమాట. ప్రతి పదం యొక్క అర్థాన్ని కూడా విశ్లేషించగల వాళ్ళు పండితులవుతారు. సామర్థ్యం లేనివాడు మరి పామరుడవుతాడన్నమాట. ఇంకోటేం చెప్తారంటే పండితుడు అంటే ఎన్‌లైటెండ్ మాస్టర్ అనర్థం. పామరుడు అంటే మనం మామూలుగా చూసే అర్థం ఏంటంటే పామరుడు అంటే చదువు లేనివాడు పామరుడనుకుంటాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికత విషయంలోకొచ్చేసరికి మరి ఆత్మజ్ఞానం ఉన్నవాడు పండితుడైతే, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు పామరుడు అంటారు. అలాగే మనకి గౌతమ బుద్ధుడు కూడా చాలా చోట్ల దుఃఖానికి కారణం అవిద్య ఉపయోగిస్తారు. సో, దుఃఖానికి కారణం అవిద్య అన్నప్పుడు అక్కడ విద్య అంటే ఏంటి?
మనం మామూలుగా అసలు లోక జ్ఞానం కోసం చదివే చదువులు అందరం చదువుకుంటున్నాంగా మరి. దాని గురించి కాదు ఆయన చెప్తుంది. అవిద్య అంటే ఎక్కడైతే ఆత్మ జ్ఞానము మన గురించి మనకు జ్ఞానం లేదో దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో అవిద్య, అజ్ఞానము అంటాము. సాధారణంగా నువ్వు అజ్ఞానివి అన్నప్పుడు వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ. టెక్నికల్‌గా ఆ వర్డ్ దేనికి మీనింగ్ అంటే ఆత్మజ్ఞానం లేదు. అంటే ఆధ్యాత్మిక సంబంధించిన ఆత్మజ్ఞానం లేని వాళ్ళు అవిద్య, అలాగే పామరుడు, అజ్ఞాని అంటాం. ఎవరికైతే ఆ యొక్క జ్ఞానము, ఆత్మ జ్ఞానము ఉందో, ఆత్మస్థితిలో జీవిస్తున్నారో, మరి వాళ్ళని పండితుడు అంటారు. ఆత్మ జ్ఞానం లేని వాడిని పామరుడు, అజ్ఞాని. సో, అలా అంటారు. అవిద్య నశిస్తేనే మరి జ్ఞానం వస్తుంది. మరి వాళ్ళే పండితుడు అవుతారనమాట. సో, ఇక్కడ అంటే ఏంటంటే, పండితుడు అంటే ఏంటి? ఎన్‌లైటెన్డ్ మాస్టర్. ఏంటంటే అవేర్‌నెస్ ఇందాక మనం ఏదైతే అన్నామో, ధ్యానము అంటే అవేర్‌నెస్‌తో ఉండి ప్రతి పదాన్ని వాడడంలో, మాట్లాడడంలో గాని, తినడం విషయంలో గాని, మరి అలాగే నడక విషయంలో గాని ప్రతి ఒక్కటి మరి వాళ్ళు ప్రతి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటే వాళ్ళవన్నీ కూడా యుక్తంతోటి ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి చేసే పని. సో, వాళ్ళు ఆ విధంగా చేయడం ద్వారా దుఃఖం నుంచి మరి విముక్తి పొందారు. మరి వాళ్ళు ఎన్‌లైటెన్డ్ మాస్టర్ అంటే అవేర్‌నెస్‌లో ఉన్నవాళ్ళు. ఆ స్థితిలో ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు. మరి పామరుడు అంటే ఏంటంటే ఎన్‌లైటన్‌మెంట్ పొందనివాడు. ఇంకా కూడా మరి ఆయనకి ఎరుక అనేది ఆ శక్తి లేదు. ఏం తింటున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, మరి చేసే విషయాల పట్ల ఎరుకతో లేవు. మనం అనుకుంటాం గదా! చాలా విషయాలు చేసేసిన తర్వాత, అబ్బా! నేనిలా చేయకుండా ఉండాల్సింది. ఇలా ఎందుకన్నాను? ఇలా ఎందుకు కోప్పడ్డాను? అంటే ఏంటి? అక్కడ మనకి ఎరుకను కోల్పోయాం. నేను అనుకున్నాను ఇలా చేయకూడదని. కానీ ఇలా చేసేసాను అని చాలా సార్లు అనుకుంటాం మనం. అంటే మనం అక్కడ ప్రతిసారి కూడా ఎరుకని కోల్పోతున్నామనమాట. సో, బుద్ధుడు స్థితిలో ఉన్నవాళ్ళు గాని, ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు గాని, ఎప్పటికి అది వాళ్ళకి అలా ఉండదు. వాళ్ళు ఏది చేద్దామని అనుకుంటారో అదే చేస్తారు. చేయకూడని దానికి చెయ్యరు. సో, వాళ్ళు నిత్యం ఎరుకతో ఉంటారనమాట. తర్వాత అయ్యో! చేసేసిన తర్వాత బాధపడటం కాదు. సో, చేయకముందే ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా ఎరుకతోటి ఉన్నవాళ్ళు. ఆ యోగి, ధ్యాని వాళ్ళలా ఉంటారు. వాళ్ళు పండితులు అంటారనమాట. మరి వాళ్ళే ద్రష్టలు, మరి ఋషులు, పండితులు వీళ్ళందరిని కూడా. మనం సాధారణంగా ఒక విషయం ఇంకోటి ప్రతి పదం కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక విషయాన్ని గాని, ఒక పదాన్ని గాని ఇప్పుడు పదార్థం అంటే మ్యాటర్ కూడా అనొచ్చు ఇక్కడ మనం. సో, ఒక మ్యాటర్‌ని గాని, ఒక వస్తువుని గాని, లేదు ఒక పదాన్ని గాని మనం ప్రయోగించినప్పుడు, దీనికి మనకి అండర్‌స్టాండింగ్ లెవెల్స్‌లో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ప్రతి పదాన్ని కూడా మనము మెటీరియల్ వరల్డ్‌లో చర్మచక్షువులతో చూస్తాం కొన్ని. ఫిజికల్‌గా చూస్తాము. కొన్ని మనము ఏ స్థితిలో ఉంటే దానికి అదే అర్థమవుతాయి మనకి. మనం మనసు లెవెల్‌లో ఉంటే మనసు స్థితిలో అర్థమవుతాయి. ఇంటలెక్చువల్ లెవెల్‌లో ఉంటే ఇంటలెక్చువల్ లెవెల్‌లో అర్థమవుతాయి. అదే స్పిరిచ్యువల్ లెవెల్ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆ విషయం అర్థమయ్యే విషయం వేరుగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా. అంటే చూసే విధానం ఎలా ఉంది అంటే మనము ఆ యొక్క పదాన్ని మాట్లాడే పదం గాని, నడిచే నడత గాని, ఇతరుల విషయాల్ని మనం ఆ ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు గాని, మనము కేవలం చర్మచక్షువులతో చూస్తే మనకది చర్మచక్షువులాగానే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకుని చూసాము. జస్ట్ ఒక ఆకు చూస్తాం అది గ్రీన్‌గా కనిపిస్తుంది. కానీ దాన్ని మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తే కానీ దాంట్లో ఎలా కనిపిస్తుంది మనకన్నీ కూడా సూక్ష్మంగా ఉన్న విషయాలు, ఆ పత్రహరితం, దానిలో ఉన్న మాలిక్యూల్స్, యాటమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి మనకి బాగా కనిపిస్తుంది అందులో ఉన్నదంతా కూడా. అంత మాత్రాన అంటే దాంట్లో లేదు అని కాదు. మనం చూస్తున్నదే కాదు కదా! ఇంకా చాలా ఉంది లోపల. సో, ఈ ఒక్క విషయం మనకి తెలీదు. చర్మచక్షువుల్లో ఉన్న వాళ్ళకి అంత ప్రతి విషయాన్ని కూడా డెప్త్‌గా చూడటం అనేది తెలీదు వాళ్ళకి. చర్మచక్షువులతోనే చూస్తాం ఒక విషయాన్ని గాని, ఒక వస్తువుని గాని, ఏదైనా గాని. అలాగే మరి మనస్సు స్థితిలో ఉన్న వాళ్ళు అక్కడి వరకే చూడగలుగుతారు. బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళు బుద్ధి లెవెల్ వరకు చూడగలుగుతారు. అంటే అక్కడ విషయం లేదని కాదు. మనకి చూడటానికి ఆ లెన్స్ మన దగ్గర లేవు. జూమ్ లెన్స్ లేవు మన దగ్గర ఆ కళ్ళకి. జూమ్ లెన్స్ ఉంటే చూడగలుగుతాం. ఆ జ్ఞానము దివ్య చక్షు ఎప్పుడైతే ఉంటే ఆ దివ్య చక్షుతోటి చూడగలుగుతాం.
అందుకే మనము దేంతో చూస్తున్నాం ఇక్కడ విషయాల్ని, ఆ మ్యాటర్ని ఏదైనా చూసేటప్పుడు వస్తువుని గాని, ఒక విషయాన్ని గాని, ఒక పదాన్ని గాని చూస్తున్నప్పుడు మనం చక్షువులతో చూస్తూ ఉంటాం. సో, అంటే ఏంటి? చక్షువు అంటే చూసే ఒక ఉపకరణం. సో, దీనికి చక్షువులు మనకు పత్రిజీ ఏం చెప్తున్నారంటే, మనకు 4 రకాల చక్షువులుంటాయి అంటున్నారు. అవేంటంటే చర్మచక్షువులు, మనోచక్షువు, మరి దివ్య చక్షువు, అలాగే నాలుగవదొచ్చేసి జ్ఞాన చక్షువు. సో, చర్మచక్షువులంటే ఫిజికల్ ఐస్. మనం ఈ రెండిటితో ఏదైతే ఈ లోకాన్ని గాని, విషయాలను గాని మనం ఏదైతే చూస్తున్నామో మరి అది చర్మచక్షువు. మనం ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాము? చర్మచక్షువులు మూసుకుంటాము. క్లోజ్ చేయగానే ఏమవుతుంది? మనము కర్మేంద్రియాలు అన్నీ కూడా క్లోజ్ చేస్తాము. జ్ఞానేంద్రియాలు క్లోజ్ చేస్తాము. కానీ లోపల ఇంకో ఇంద్రియం ఉంది మనకు తెలియంది. ఏంటిది? మనస్సు. మనం ఎప్పుడైతే ఇవన్నీ క్లోజ్ చేసి కూర్చుంటామో లోపల మనసు విజృంభిస్తుంది ఇంకా. మనసుకి అన్నీ ఉంటాయి. దానికి కళ్ళున్నాయి, వాసన, టచ్ అది అన్ని ఇంద్రియాలు దానికున్నాయి. మనం చూడండి కళ్ళలో మరి మనం ఇవన్నీ క్లోజ్ చేసుకునే ఉంటున్నాంగా. మరి కళల్లో మరి మనకు అన్ని రకాల ఎట్లా ఫీలింగ్స్ గాని, టచ్ గాని, చూడటం గాని, మరి వాసనలు గాని ఇవన్నీ మనకి ఎలా వస్తున్నాయి కళ్ళలో మరి? సో, ఈ ఇంద్రియాలన్నీ మూసేసుకున్నాం కదా! సో, ఇది కూడా ఒక ఇంద్రియమే. మనసనేది కూడా ఒక ఇంద్రియ అంతరింద్రియం అన్నమాట మనసు కూడా. ఈ చర్మచక్షుల్ని క్లోజ్ చేయగానే మనకు ఓపెన్ అయ్యేదేంటి? అక్కడ మనోచక్షువు అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో, మరి ఆ మనోచక్షువు కూడా చిత్తవృత్తులు కూడా ఎప్పుడైతే ఆగిపోతాయో, మరి అప్పుడు దివ్య చక్షువు అనేది ఓపెన్ అవుతుంది. మరి ధ్యానం అంటే మనోచక్షువును కూడా మరి ఆపేసి ఆ దివ్య చక్షులోకి వెళ్ళడం స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఒకేసారి జరగదు. నెమ్మదిగా మనలో అవేర్‌నెస్ పెరిగే కొద్దీ జరుగుతుంది. సో, ఇక్కడ మొదటిది ఏంటి? చర్మచక్షు అంటే మన భౌతిక శరీరానికి సంబంధించింది. మరి శరీరం అంతా కూడా మనకి చర్మంతో ఎలా అయితే కప్పబడి ఉందో, మరి మన 2 కళ్ళు ఈ ఈ మనిషికి మనకున్న ఈ చర్మచక్షువులు మనం కొంతవరకే చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఈ కళ్ళతోటి మనము కొన్ని చూడగలుగుతాయి. ఏది? విబ్జిఆర్ కలర్స్ కదా! మనకు కనిపిస్తున్నవన్నీ ఇప్పుడు విబ్జిఆర్ కలర్స్. విబ్జిఆర్ అంటే విఐబిజివైఓఆర్. మనకి ఈ రెయిన్‌బో కలర్స్ ఏవైతే ఉన్నాయో వైలెట్, వి ఫర్ వైలెట్, ఐ ఫర్ ఇండిగో, బి ఫర్ బ్లూ, అలాగే జి ఫర్ గ్రీన్, వై ఫర్ యెల్లో, ఓ ఫర్ ఆరెంజ్, ఆర్ ఫర్ రెడ్. విబ్జిఆర్ కలర్స్ అంటాం ఇవి. ఎన్నున్నాయి మొత్తం ఇవి? 7 కలర్స్. 7 రెయిన్‌బో కలర్స్‌లో విబ్జిఆర్ అంటాం. సో, మరి ఈ చర్మచక్షువులతో మనం ఈ కలర్స్‌ని చూస్తాము. వైట్ కలర్‌ని చూస్తాం. సో, మరి ఇవన్నీ మరి ఈ కిరణాలే కాకుండా మరి కొన్ని మనకు జంతువులున్నాయి. ఈ కుక్కలు గాని, పిల్లులు గాని అట్లా వీటికి కొన్ని జంతువులకి అల్ట్రా రెడ్, ఇన్‌ఫ్రారెడ్ అంటాం. అంటే ఇన్‌ఫ్రారెడ్ అంటే ఇప్పుడు విబ్జిఆర్‌లో ఆర్ అన్నాం కదా! లాస్ట్‌ది ఆర్ వచ్చింది. ఆర్ కంటే కింద ఉన్న కిరణాలు. అలాగే మరి అల్ట్రా రెడ్ అంటే వైలెట్ కన్నా పైన ఉన్నాయి. సో, దీనికన్నా కిందున్నయి, దానికన్నా పైనున్నయి కూడా వాటిని ఆ కిరణాలను చూడగలుగుతాయి. అంటే వాటికి ఆ శక్తి ఉంది. వాటి కళ్ళకి ఆ శక్తి ఉంది గనక అవి చూడగలుగుతున్నాయి. ఆ లెన్స్. మన కళ్ళకి ఆ లెన్స్ లేవు గనక మనం అవి చర్మచక్షువులతో చూడలేం. మనం చూడలేకపోతున్నాం గనక అది లేదన్నట్టు కాదు కదా! సో, అలాగే మరి జంతువులకి చర్మచక్షువులు వేరే ఉన్నాయి. మనకి ఫిజికల్‌కి సంబంధించిన ఈ చర్మచక్షువులు వేరే ఉన్నాయి. మనం చూడలేనివి కూడా జంతువులు మరి చూస్తాయి. అంటే మనం దానికి బయటున్న వాటిని మనం చూడలేము ఆ రేస్‌కి. అలాగే పోనీ ఒక బ్లైండ్ పర్సన్ తీసుకుందాం అనుకోండి. అతనికి కళ్ళు ఉండవు. మరి లోకమంతా అంధకారంగానే కనిపిస్తుంది. మరి వాళ్ళకి బ్లైండ్ పర్సన్స్‌కి. మరి అలాగే ఇవన్నీ కూడా మరి వాళ్ళు దేనితో చూస్తారంటే మనోచక్షువు అనేది ఒకటుంటుందన్నమాట. సో, ఇక రెండో చక్షువు ఏంటంటే అది మనోచక్షువు. అంటే మనసు ద్వారా చూడటం. మనం గతంలో జరిగిన సంఘటన ఇవన్నీ మనకిప్పుడు మెడిటేషన్‌లో కూర్చోగానే మనకి గుర్తొస్తూ ఉంటాయి గదా! సో, ఈ మన మనోఫలకం మీద ఎప్పుడైతే ముద్రించబడి ఉంటాయో, అయి మూసుకొని కూర్చుంటే మళ్ళీ, మళ్ళీ మనకు కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం ఆ శక్తిని చర్మచక్షువుల ద్వారా ఉన్న శక్తిని క్లోజ్ చేశామో, అది మనోచక్షువు విజృంభించి అక్కడ మనోచక్షువు వికసిస్తుందనమాట. సో, ఆ కవులు వీళ్ళందరూ కూడా అంత అద్భుతంగా మరి వాళ్ళు పెయింటింగ్స్ వేస్తారు. పెయింటింగ్ ఏస్తారు. కవులు సాహిత్యం రాస్తారు ఎంతో అద్భుతంగా ప్రకృతి గురించి, వీటి గురించి. సో, ఇవన్నీ కూడా మనోచక్షువు వాళ్ళకి మనోచక్షువు చాలా అద్భుతంగా వికసించి ఉంటుందన్నమాట. మనం అట్లాగా మరి మనోచక్షువు
ఈ చర్మచక్షువులు మరి పామరులకి పండితులకి అందరికీ ఉంటాయి. ఇప్పుడు పామరులకి దివ్య చక్షు వికసించిన వాళ్ళకి అందరికీ ఉంటాయి, వికసించని వాళ్ళకి పండితులకి అందరికీ ఉంటాయి. సో మన ఈ శక్తి ఏదైతే ఉందో చర్మచక్షువుల నుండి బయటికి వెళ్ళినప్పుడు అది మనోచక్షువు మరి బయటకు కనిపించదు. మనం చర్మచక్షులు ఓపెన్ చేసుకుంటే మనోచక్షువు ఓపెన్ అవ్వదు. ఇది క్లోజ్ చేస్తేనే మనోచక్షువు ఓపెన్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా మర్చిపోయాం అనుకోండి, మనం కళ్ళు మూసుకుంటే కూర్చుంటే మనకు అప్పుడు అది గుర్తొస్తుంది. సో ఏ విధంగానైతే నేను పలానా వాళ్ళ పేరు ఇప్పుడే ఒక ఫ్రెండ్ వచ్చింది, తన పేరుని మర్చిపోయాను, ఎప్పుడో చూశాను, గుర్తు రావట్లేదు. సో అవి మనం ఎవరో ఫోన్ చేస్తే మనకు గుర్తు రావట్లే. ఒక విషయం గుర్తు రానప్పుడు ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని మనం కూర్చున్నప్పుడు మనకు అది గుర్తుకొస్తుంది. సో అట్లాగే మరి ఆ మనోచక్షువు మరి పామరులకి పండితులకి కూడా ఉంటుంది. ఇంకోటి కన్ను వచ్చేసి దివ్య చక్షు, మూడో కన్ను ఏదైతే ఉందో దాని గురించి. మరి దీన్నే ఆజ్ఞా చక్రము లేదా సుదర్శన చక్రం అంటాం, మూడో కన్ను. సో ఈ 2 కళ్ళు ఆ తర్వాతది మూడవ కన్ను అన్నాం అందుకే దాన్ని. సో ఈ చర్మచక్షులు 2, సో మరి మనోచక్షు ఆ తర్వాతది మూడో కన్ను. సో మరి ఆ దివ్య చక్షు ఏదైతే ఉందో మనోచక్షు మూడో కన్ను దివ్య చక్షు అంట. ఇది దివికి సంబంధించింది కనుక దివ్య చక్షు అంటాం. సో ఆజ్ఞా చక్రం సుదర్శన చక్రం అంటాం అన్నమాట. చూడండి, దీనికి కూడా ఆ పదానికి యొక్క అర్థము చక్కగా చెప్తున్నారు. దివ్య చక్షువు అంటే దివికి సంబంధించిన చక్షువు, అలాగే మరి సుదర్శన చక్రం, సుదర్శనం. దర్శనం అంటే చూడటం, మరి చూడగలిగేది. మరి చక్రం అంటే దాని యొక్క స్థానము, నాడీ మండలంలో మరి ఆ కోడలి ఏదైతే ఉందో దాని స్థానం. సుదర్శన చక్రము అంటే ఏంటంటే మరి చాలా గొప్పది, అన్నిటికన్నా గొప్పది అని అర్థం వస్తుందన్నమాట. సో ఆ దివ్య చక్షుని ఏదైతే ఉందో దాన్ని సుదర్శన చక్రం అని కూడా అంటారు. సో మరి ఈ చక్షువుల్లో మూడో చక్షు థర్డ్ ఐ గురించి మనం చెప్పుకునేది. ఇది కూడా మరి దివ్య చక్షువు అది కూడా అందరికీ ఉంది. కానీ ఆ పామరుడు ఎవరైతే ఉన్నాడో ఆ జ్ఞానము, ఆ ధ్యానం గురించి గాని ఆ విషయాల గురించి తెలియని వాళ్ళకి ఆ విషయం తెలీదు. మరి పండితుడు ఎవరైతే ఉన్నాడో మరి పామరుడు స్టేట్ నుంచి ధ్యానం చేస్తూ మరి ఆ దివ్య చక్షు వికసింపజేసుకునే వాళ్ళే పండితుడు అని చెప్తున్నారు ఇక్కడ. పండితుడికి మరి అవగాహన ఉంది, కానీ దాని గురించి అవగాహన లేనివాడు పామరుడవుతాడన్నమాట. సో ఇక్కడ మరి పండితుడికి చర్మచక్షువు ఉంది, అలాగే మనోచక్షువు ఉంది, దివ్య చక్షువు కూడా ఉంది పండితుడు. పామరుడికి వచ్చేసి ఓన్లీ చర్మచక్షువు, మనోచక్షువు వరకే ఆగిపోతాడు. అలాగే మరి ఈ చర్మచక్షువులు కళ్ళు 2 మూసుకొని కూర్చోవడం దమము అంటాం అనమాట, బహిరేంద్రియ నిగ్రహము. అలాగే మరి మనోచక్షువు ఏదైతే దాన్ని సమము అంటాం. మనోచక్షువు క్లోజ్ అయితేనే కదా దివ్య చక్షువు వచ్చేది. సో దాన్ని సమము, అంతరింద్రియ నిగ్రహము సమము. ఇందాక అనుకున్నాం కదా బహిరేంద్రియ నిగ్రహము దమము అంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ఇవన్నీ కూడా ఏదైతే మనము అన్నిటినీ నిర్విషయం చేసుకుని కూర్చున్నామో అప్పుడు మనోచక్షు ఓపెన్ అవుతుంది. అది మరి అంతరింద్రియము, ఆ అంతరింద్రియం కూడా మరి నిర్విషయం కావడం సమము అంటాం మనం. అంతరింద్రియ నిగ్రహము సమము అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ మూడవ కన్ను మరి క్రమంగా ఆ మొగ్గగా ఉన్నది పువ్వులాగా మరి విచ్చుకుంటుందన్నమాట. సో చక్కగా మరి ఆ పామరుడంటే అర్థం అక్కడ ఏంటంటే మొగ్గ, విచ్చుకోని పుష్పం. పండితుడు అంటే విచ్చుకున్న మొగ్గ. ఎంత చక్కగా చెప్తున్నారు సార్. పామరుడంటే మొగ్గ, విచ్చుకోలేదు, విచ్చుకోని పుష్పం అయితే మరి పండితుడు అంటే పుష్పము అంటే విచ్చుకున్న మొగ్గ. సో ఆ మొగ్గ విచ్చుకోవాలి అంటే ఆ మనోచక్షు క్లోజ్ చేసి ధ్యానం చేస్తున్నప్పుడు చక్కగా మరి ఆ మనోచక్షు క్లోజ్ అయ్యి దివ్య చక్షు ఆ మొగ్గగా ఉన్నది పువ్వు అవుతుందన్నమాట. సో పామరుడు అంటే ఇంకా మొగ్గగానే ఉన్నాడు, ఇంకా మనోచక్షు ఓపెనే ఉందన్నమాట. సో ఆ దివ్య చక్షు దగ్గరికి దాని గురించి జ్ఞానం అతనికి లేదు అని మనకి ఇక్కడ దివ్య చక్షు గురించి చెప్తున్నారు. మనకి కౌరవ పాండవుల సంగ్రామం కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు మరి ధృతరాష్ట్రుడు అడుగుతారు కదా, సంజయుడిని అడుగుతారు యుద్ధంలో ఏం జరుగుతోంది అని అడుగుతారు. మామక పాండవ శైవ కిమకుర్వత సంజయ అంటాడు ఆయన. అంటే మామక అంటే నా వాళ్ళు, మరి అలాగే పాండవ శైవ అంటే పాండవులు పాండవుడు కుమారులు పాండవులు ఏం చేస్తున్నారు అని సంజయుడిని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఎవరు అక్కడ? ఆయనకి చర్మచక్షువులు కూడా లేవు, ఆయన చూడలేరు దాన్ని.
సో ఆయన సంజయుడిని అడుగుతున్నారు. చర్మచక్షువు లేని వాడికి ఏమవుతుంది? మనోచక్షువు బాగా ఉంటుంది. సో ఇక్కడ సంజయుడు ఎక్కడున్నాడు? మరి హస్తినాపురంలో ఉన్నాడు. కురుక్షేత్రంలో లేడు. మరి అక్కడ ఉన్నదాన్ని ఆయన ఎలా దర్శించి చెప్తున్నాడు? కురుక్షేత్రంలో జరుగుతున్న దాన్ని సంజయుడు హస్తినాపురంలో కూర్చొని చర్మచక్షువులు లేని వాడికి అంత అద్భుతంగా ఆయన దివ్య దృష్టితోటి ఆయన అక్కడ జరుగుతున్న దాన్ని కురుక్షేత్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు చక్కగా ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆయన దివ్య దృష్టితో చూసి సంజయుడు ఈయన మనోఫలకం మీద చక్కగా అవన్నీ కూడా దర్శిస్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడు. చర్మచక్షువులు లేని వాడికి ఒక దివ్య చక్షువు ఉన్నవాడు చెప్తూ ఉంటే ఈయన మనోచక్షువుతోటి ధృతరాష్ట్రుడు వాటినన్నిటినీ కూడా మరి చూస్తూ మరి కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మరి ఆయన వింటూ ఉన్నారు. అంటే ఇక్కడ దివ్య చక్షువుకు పరాకాష్ఠ ఎవరు? సంజయుడు. అయితే మరి మనోచక్షువుకు పరాకాష్ఠ ధృతరాష్ట్రుడు. సో ధృతరాష్ట్రుడు పామరుడు, మరి సంజయుడు వచ్చేసి పండితుడు. సో అక్కడ ఇంకా మనసు స్థితిలోనే ఉన్నాడు గనకే ఆయన నా వాళ్ళు పరాయి వాళ్ళు అంటున్నాడు. అనడం కూడా అక్కడ చూసారా మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇది నాది, ఇది నాది, అది పరాయిది, ఇది నా వాళ్ళు, పరాయి వాళ్ళు. సో మరి ధృతరాష్ట్రుడు కూడా మనసు స్థితిలో ఉన్నవాడు గనుకనే మరి మామక పాండవ సేవా కిమ కుర్వత సంజయ అని అడుగుతున్నాడు. నా వాళ్ళు అసలు అంతా అక్కడే జరిగింది కదా, అంతా నా వాళ్ళు, పాండవులు వేరు, కౌరవులు నా వాళ్ళు అనుకోవడంలోనే కదా కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా జరిగింది. సో ఇక్కడ సంజయుడికి కృష్ణుడు ఆ శక్తిని ఇవ్వడం వలన మరి ఆ మహాభారత యుద్ధం గురించి కూడా ఆయనకి చక్కగా చెప్పడం జరిగింది అని చెప్పేసి చెబుతున్నారు అనమాట. ఇక్కడ మనకి చూస్తున్నాం పదము, పదార్థము, మరి పండితుడు, పామరుడు. సో పాండిత్యానికి ఇక్కడ మొదటి మెట్టు ఏంటి? మరి మనకి పాండిత్యానికి మొదటి మెట్టు వచ్చేసి దివ్య చక్షువు. ఎప్పుడైతే ఆ ధ్యానం ద్వారా దివ్య చక్షువు ఓపెన్ అవుతుందో ఆ పాండిత్యానికి మరి మొదటి మెట్టు మూడవ కన్ను అయితే మరి పరాకాష్ఠ వచ్చేసి నాలుగవ కన్ను అవుతుంది. సో మనకి ఇప్పటి వరకు 3 కన్ను వరకు తెలుసు. 4వ కన్ను కూడా ఉంది. అదేంటంటే జ్ఞాన చక్షువు అని చెప్తున్నారు సార్. 4వది వచ్చి జ్ఞాన చక్షువు. అంటే ఈ పాండిత్యము ఏదైతే దివ్య దర్శనాలు ఉన్నాయో చూస్తూ దాని యొక్క జ్ఞానాన్ని పొందుతూ ఆ పరాకాష్ఠలో మరి జ్ఞాన చక్షువు ఓపెన్ అవుతుంది అనమాట. సో మరి ఈ 3వ కన్నుతో ఆగిపోకూడదు. 4వ చక్షువు ఏదైతే జ్ఞాన చక్షువు ఉంటేనే ముక్తి అని చెప్తున్నారు. ముక్తి అనేది ఎప్పుడొస్తుందంటే 3వ కన్ను దగ్గర ఆగిపోతే ముక్తి రాదు, నిర్వాణం రాదు. జ్ఞాన చక్షువు వచ్చిన తర్వాతనే ఆ పరాకాష్ఠ స్థితికి వచ్చిన తర్వాతనే ఆ ముక్తి, మోక్షము, నిర్వాణము, మహాపరినిర్వాణం ఏవైతే ఉన్నాయో మరి గౌతమ బుద్ధుడు అంతే కదా. బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు అతనికి ఫస్ట్ దివ్య చక్షువు తెరుచుకున్నప్పుడు మరి మొదటి జాములో ఆయనకి దివ్య దృష్టిలో మరి అన్ని జన్మలన్నీ చూసుకోవడం జరుగుతుంది. జన్మ పరంపర అంతా చూసుకుంటారు మొదటి జాములో. సో మరి ఆ జన్మ పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటే మరి 2వ జాములో ఈ జన్మ అంతకు ముందు జన్మలో ఏం చేయడం వల్ల ఈ జన్మ వచ్చింది. సో నేను అక్కడ ఏది చేసి చెయ్యలేక మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఈ కార్యకారణ సంబంధం ఏంటి? ఈ జన్మలన్నిటికీ ఇంకో జన్మ ఎందుకు కారణం అవుతుంది? ఇంకో జన్మ ఎందుకు తీసుకోవాల్సి వస్తోంది అన్నది ఆ కార్యకారణ సంబంధం. ఒక జన్మలో చేసిన కర్మ ఇంకో జన్మలో ఎలాంటి పరిస్థితులను ఎన్నుకోవాల్సి వచ్చింది అనేది ఆయన చూడడం జరిగింది అక్కడ. సో ఈ కర్మఫల సిద్ధాంతం గురించి మరి తెలుసుకున్నాడు 2వ జాములో. మొదటి జాములో జన్మ పునర్జన్మ తెలుసుకుంటే 2వ జాములో కర్మఫల సిద్ధాంతం తెలుసుకుంటే మరి ఈ జన్మలో ఏ కోరికల వలన మరి ఆ తదుపరి జన్మలో అలా పుట్టాము, అందుకని ఆ పరిస్థితులను ఎన్నుకున్నాం మనం. మరి ఆ దివ్య చక్షువుతోటి కర్మచక్రం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది 2వ జాములో. ఇంకా 3వ జాములో మరి ఆయన అసలు దుఃఖం అనుకున్నాడు కదా, ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలియాలి కదా. సో దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకునే క్రమంలో మొదట జన్మలు చూసుకున్నాడు, జన్మ తర్వాత కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాడు. మరి ఆ తర్వాత ఏంటి? మరి ఏం చేస్తే ఆ కర్మచక్రం నుంచి బయటపడాలో తెలుసుకోవాలిగా, లేకపోతే సగంలో ఆగిపోతుంది కదా. అక్కడ ప్రాబ్లం తెలిసింది, సొల్యూషన్ తెలియాలిగా మనకు అక్కడ, ఇంకా లేకపోతే ఉపయోగం ఏముంది.
సో ఆయన ఇంకా అక్కడ కర్మచక్రం నుంచి బయటపడటానికి మరి మార్గం ఏంటి అని తెలుసుకున్నప్పుడు మరి అది తెలుసుకోవాలంటేనే జ్ఞాన చక్షువు కావాలి. ఇప్పటి వరకు దివ్య చక్షువు యూజ్ అయింది. ఏం చేయడం వలన ఏమొచ్చింది? జన్మ ఎందుకొచ్చింది? ఏం కర్మ చేశాము అనేది కర్మ చక్రం గురించి, జన్మ చక్రం గురించి తెలుసుకున్నాడు. మరి దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలంటే జ్ఞానచక్షువు కావాలి దానికి. సో ఆయన దాన్ని జ్ఞానచక్షువు ద్వారా తెలుసుకుంటాడు. ఏం తెలుసుకున్నాడంటే అష్టాంగ మార్గాన్ని కనుక్కుంటారనమాట. ఆ సొల్యూషన్ దీని నుంచి బయటపడే సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకొని ఆయన మరి ఆ జ్ఞానచక్షు తోటి తెలుసుకొని మరి చక్కగా మనకి ఆ అష్టాంగ మార్గాన్ని అందించడం జరుగుతుందన్నమాట అందరికి. సో తర్వాత అదే మరి ఆ జ్ఞానమే ముక్తి మరి. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన ముక్తి వస్తుంది మనం. సో అంటే ఇది సాంఖ్య సూత్రం జ్ఞానాన్ముక్తి అనేది. అంటే మనకి మూడో కన్ను వస్తుంది. తదుపరిగా నాలుగవ కన్ను కూడా వస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మరి మూడవ కన్నుతో ఆగిపోతే ఏమవుతుంది? మరి అది పాండిత్యమే మూడో కన్నులో. ఎందుకంటే ఇప్పుడు రావణ బ్రహ్మ గాని, మరి అలాగే మనం పురాణాల్లో తీసుకుంటే హిరణ్యకశిపుడు గాని వీళ్ళందరూ కూడా దివ్య చక్షువు ఉత్తేజితమైన వాళ్ళే. మరి మనోచక్షువుని గొప్ప యోగి కదా! మూడో కన్ను సంపాదించుకున్న యోగులు వీళ్ళంతా. పరమశివుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నారు. మరి అయింది నా అంతటి వాళ్ళు లేడని విర్రవీగుతారు. సో మరి దానివల్ల ఏమవుతుంది? చేయకూడని పనులన్నీ చేస్తారు. అందుకే రావణ సంహారం జరిగింది. తగిన శాస్తి జరిగి. ఆ విర్రవీగడం అనేది ఎందుకొచ్చింది అంటే అక్కడ జ్ఞాన చక్షు లోపం వలన వస్తుంది. సో అది దివ్య చక్షు వరకే వచ్చి మరి అక్కడ ఆగిపోయి జ్ఞాన చక్షు సంపాదించుకోకపోతే దాని వలన వచ్చే పర్యవసానం ఏంటంటే పతనం. అక్కడ మరి ఆ విర్రవీగటంతో చేయకూడని పనులు చేస్తారు. మరి వినయం అనేది ఉండదు. సో జ్ఞానచక్షు ఉన్న వాళ్ళకేంటంటే ఎప్పుడు కూడా వినయంతో ఉంటారనమాట. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. మరి జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది. సో ఆ ముక్తి అంటే వీటన్నిటి నుంచి విడుదల అంటే. ముక్తి అంటే మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే ఈ అహంకారము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభమోహ మదమాస వీటన్నిటి నుంచి విడుదలే కదా మోక్షం అంటే. సో వీటన్నిటిని ఇంకా ఎక్కువ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? మూడో కన్ను సంపాదించి, దివ్యనేత్రాన్ని సంపాదించి, ధ్యానం చేసి, మరి వీటినన్నిటి నుంచి విడుదల పొందకుండా ఆ మూడవ కన్నుని వచ్చిందాన్ని పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటానికి వాడారనుకోండి ఆ మూడో కన్నుని. ఉపయోగం ఏమన్నా ఉంటుందా? సో తెచ్చుకున్న మూడవ కన్నుని పక్కింటి వాళ్ళు ఏం చేశారు అని చూడటం మొదలెడితే మరి వాళ్ళింట్లో ఉన్నది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళక్కర్లేదు. పక్కింట్లో వాళ్ళది కావాలంటే అందుకే ఆ శక్తికి మరి ఆ శక్తి వాళ్ళకి శాపం అవుతుందనమాట. సో అందుకని జ్ఞానచక్షువుని తర్వాత తెరిపింపజేసుకోవాలి. అప్పుడే మరి ముక్తి అనేది వస్తుందనమాట. అది ఆత్మశక్తి మరి ఆత్మ యొక్క శక్తి అంటారు. సో మరి మనకలాగే పండితుడు, పామరుడు అని చెప్పుకుంటున్నాం గదా! మరి ఈ పామరుడు, పండితుడు అనే పదాన్ని కూడా మనం భగవద్గీతలో ఎక్కడ వాడారు అనేది పండితుడు అనే పదాన్ని భగవద్గీతలో మనకి 2 శ్లోకాల్లో కనిపిస్తుంది. సో ఒకటొచ్చేసి భగవద్గీతలో అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాః. సో మనం మామూలుగా చర్మచక్షులతో చూస్తే పండితుడు అనేవాళ్ళు ఏమనుకుంటాము ఇక్కడ పాండిత్యం ఉన్నవాళ్ళు అనుకుంటాం. కానీ పాండిత్యం ఒకటే సరిపోదు. పండితుడు అనేవాడు ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీతలో అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటున్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి అర్జునుడు ఏం చేస్తాడు? చెప్తూ ఉంటాడు కదా నేను ఈ యుద్ధం చెయ్యను నా బంధువులతోని గురువులతోని అందరితోని యుద్ధం చేస్తే వాళ్ళందరూ చనిపోతారు మరి రక్తపాతం చేసినట్టు అవుతాను మరి ఇలాంటి రక్తపూడి తినే కంటే నేను భిక్షాటం చేసి బతుకుతాను అని మాట్లాడతారు కదా ఆయన. అలా మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు అనమాట. అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే అంటున్నారు. దానికోసం దుఃఖించకూడదు దానికోసం దుఃఖిస్తూ మరి ఆరిందలాగా మాట్లాడుతున్నావు అంటున్నారు ఇక్కడ. ఏంటంటే ప్రజ్ఞ అనేది శోకానికి ఉండదు. ప్రజ్ఞ ఉన్న చోట శోకం ఉండదు. 2 పరస్పర విరుద్ధ స్వభావం ఇయి. ఒకటి స్వభావానికి రెండిటికి సరిపోవు. మరి అట్లా ప్రజ్ఞ కలిగినట్టు మాట్లాడుతున్నావు కదా! మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు?
ఆయన అంటున్నారనమాట, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోయే వాళ్ళే అన్న విషయాన్ని తెలిసిన వాడు, సత్యం తెలిసిన వాడు పండితుడు. అంటే ఇక్కడ గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితాహ అని చెప్తున్నారు. పండితుడు అనే దానికి కరెక్ట్ అర్థం ఏంటంటే, గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి. అంటే జరిగిపోయిన, చనిపోయిన వాళ్ళ గురించి గాని, చనిపోబోయే వారి గురించి గాని, ఉన్నవాడి గురించి గాని, పోయిన వాడి గురించి గాని పండితుడు ఎప్పుడు శోకించడు. పండితుడు దేనికి ఏడవడు. మరి ఏం సాధించాలో అవన్నీ కూడా సాధిస్తూనే ఉంటారు గనక విషాద ఛాయలేమి ఉండవు వాళ్ళల్లో. సో ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటారు మరి. మరి అలా అంటూ, అలా చెప్తూ నువ్వేమో మరి ఏడుస్తున్నావు కదా! నీ బంధువులందరూ పోవాలి, పోతారు. మరి గురువులందరూ యుద్ధంలో చనిపోతారు. మరి ఓ పక్కన ఏడుస్తున్నావు, మళ్ళీ ఇంకో పక్కన గొప్పగా మాట్లాడుతున్నావు. సో మనం అనుకునే పండితు ఎట్లా అంటే, చెప్పడం అన్నీ చెబుతాం గానీ, శోకం అనేది పోదు. సో అలాంటి శోకం పోని వాళ్ళు పండితులు కాదు. సో ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉండి, ఆ స్థితిలో జీవిస్తూ ఉన్న వాళ్ళే మరి వాళ్ళని పండితులు అంటారు. ఆత్మస్థితిలో జీవిస్తున్న వాళ్ళని మరి పండితుడు అని. దేనికైనా ఏడ్చేవాడు మరి పామరుడు అని చెప్తున్నారు. అంటే పండితుడు అంటే ఆత్మశాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రం మొత్తం. ఇప్పుడు బుద్ధుడు తెలుసుకున్నాడు. జన్మ పరంపరల గురించి, కర్మ పరంపర గురించి, మరి దాని నుంచి విడుదల గురించి అన్నీ తెలుసుకొనున్నారు. ఆయన పండితుడవుతాడు. ఆత్మశాస్త్రం గురించి మొత్తం తెలిసిన వాళ్ళు పండితుడు. మరి పామరుడు అంటే ఆత్మశాస్త్రం గురించి ఇంకా అవగతం కాలేదు అతనికి. కనుక శోకం అనేది ఉంటుంది. కానీ దాని గురించిన ఇలా నాలెడ్జ్ అనేది ఉండొచ్చు. కానీ శోకం అనేది పోదు. శోకం ఉంటుంది. సో అక్కడ మనకి పండితుడికి, పామరుడికి డిఫరెన్స్ అనేది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాలెడ్జ్ ఉంటుంది గానీ విజ్డమ్ ఉండదనమాట. ఆ విషయం దగ్గరికొచ్చేసరికి వాళ్ళు బాధపడతారు. ఆ శోకం అనేది పోదు. సో అలాంటి వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషనే గాని, పండితుడు అనే వాళ్ళకి ఆత్మస్థితిలో ఉంటారు. వాళ్ళకి శోకం అనేది ఉండదు. మనం ఆత్మ జ్ఞానంలో ఎంత రాణించాము అన్న దానికి లిట్మస్ టెస్ట్ ఏంటంటే పత్రిజీ అదే చెప్తారు. లిట్మస్ టెస్ట్ ఏంటంటే నీకింకా శోకం ఉందా? ఉంటే నీకింకా రాలేదు. జ్ఞానం ఇంకా నువ్వు పరిపక్వం కాలేదు, పండు కాలేదు అని చెప్తారన్న. పండు అయిన వాడే పిరమిడ్ మాస్టర్ అంటారు. పండు అవ్వాలి. సో ఏంటంటే అక్కడ మనకి లిట్మస్ టెస్ట్ ఏంటి, శోకం ఉందా? ఇంకా మానావమానాలున్నాయా? దుఃఖం ఫీల్ అవుతున్నావా? సో అదే మనకక్కడే తెలిసిపోతుంది. సో మనం ఇంకా సాధనా స్థితిలో ఉన్నాము. మనం ఇంకా సాధన చెయ్యాలి. ఇంకా ఆత్మస్థితి, సాక్షిభావ స్థితికి ఇంకా చేరుకోలేదన్నది తెలుస్తుంది. సో అలాగే మళ్ళీ ఇంకొక శ్లోకం కూడా ఉంది. పండితుడు అన్నదానికి మనకిప్పుడు పండితుడు అన్నదానికి ఎంత డెప్త్‌గా మీనింగ్ అనేది భగవద్గీతలో ఇచ్చిన దాని గురించి పత్రిజీ చెప్తున్నారనమాట. సో మామూలుగా కొన్ని పదాలను మనం వాడేస్తాం. పామరుడంటే చదువు రానివాడు, సో పండితుడంటే పాండిత్యం ఉన్నవాడు, అబ్బో! అన్ని అష్టాదశ పురాణాలు మరి ఎన్నో మరి వేదాంగాలు అన్నీ చదివేసి అందరికీ సలహాలు ఇలాంటి వాళ్ళని పండితుడు నార్మల్‌గా మనం జనరల్ పరిభాషలో మనం వాడతాము. వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. కానీ అసలైన పండితుడు అంటే ఎవరు అంటే ఆత్మ జ్ఞానం ఉన్నవాళ్ళు పండితుడు అని చెప్తున్నారన్నమాట. ఇంకో పండితుడు అన్న పదాన్ని భగవద్గీతలో ఎక్కడ వాడతారంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. సో మరి ఇక్కడేం చెప్తున్నారు, పండితాః సమదర్శినః. పండితుడు అంటే అందరినీ సమంగా చూసేవాడు. మరి అందరినీ సమంగా చూడటం అంటే ఎవరెవరిని? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ. అంటే విద్య, వినయము అనే చక్కటి సుసంపన్నమైన బ్రాహ్మణుడు. సో మరి బ్రాహ్మణుడు అంటే కూడా అర్థం ఏంటంటే ఇక్కడ ఆ బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన పేరు పక్కన పేరు శర్మానో వర్మనో పెట్టుకున్నంత అట్లా బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడు. సో మరి ఆ బ్రహ్మలో చెరుస్తున్నవాడు. సో మరి ఆ బ్రహ్మ జ్ఞానం ఎవరికైతే ఉందో, మరి ఆ బ్రహ్మ జ్ఞానం ఉన్న వ్యక్తి ఎలా ఉంటారని చెప్తున్నారు? మరి వినయాలతో సుసంపన్నమైన వాళ్ళు అని చెప్తున్నారనమాట. విద్య ఉంటుంది, వినయము ఉంటుంది. ఒక విద్య ఒక్కటే ఉన్నవాడు బ్రాహ్మణుడు కాదు. మళ్ళీ అలా అని విద్య, వినయము రెండిటితో సుసంపన్నమై ఉన్న బ్రాహ్మణుడు. అట్లాగే మరి గవి అంటే ఆవు, మరి హస్తిని అంటే ఏనుగు.
మరి శునిచైవ శపాకేచ అంటే కుక్కని, అలాగే కుక్క మాంసం తినే చండాలుణ్ణి అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు పండితుడు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి చెప్తున్నది ఏంటంటే ఇక్కడ 4 మనకి చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణుడు, గవి, హస్తిని, శునిచైవ, స్వపాకేచ. సో అంటే ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణుడు, పండితుడు అంటే ఇక్కడ ఆత్మజ్ఞాన విశారదుడు. ఆయన ఆత్మస్థితిలో ఉంటూ వీళ్ళని సమస్థితిలోనే చూస్తాడు. అందరినీ ఆత్మస్వరూపంగా సమానంగా చూస్తున్నాడు. ప్రతిదీ ఆత్మే. ఇక్కడ ఉన్నదంతా తెలుసుకున్న ఆత్మ ఉంటుంది, తెలుసుకోని ఆత్మ ఉంటుంది. సో పండితుడు అంటే మనకి ఇక్కడ మరి అది చెప్తున్నారు. ఆత్మ స్థితిలో ఉంటూ అందరినీ సమంగా చూసేవాళ్ళు. మరి అట్లా బ్రాహ్మణుడు అంటే ఏంటంటే ఇక్కడ మరి శుద్ధ సాత్విక గుణ మరి నిర్గుణ ప్రకాశకుడు బ్రహ్మజ్ఞాని కదా ఆయన బ్రాహ్మణుడు అంటే విద్యా వినయ సంపన్నులతో ఉన్న నిర్గుణ ప్రకాశకుడైన అలాగే మరి శుద్ధ సాత్వికము. ఆవు అనేది ఇక్కడ చూడండి మనం తీసుకున్నవి చైతన్య స్థాయిలు ఉంటాయి కదా మనకి. ఆత్మ స్థాయిలో అంతా సమానమే. మరి ఆత్మస్థితిలో ఉన్న ఒక యోగి అందరినీ సమానంగానే చూస్తాడు. కానీ మరి ఆత్మ స్థాయిలైతే ఉన్నాయి కదా! ఇక్కడ ఆవు ఒక స్థాయిలో ఉంది. మరి శుద్ధ సాత్విక గుణం నిర్గుణ స్థితిలో ఉన్న బ్రాహ్మణుడు ఒక స్థితిలో ఉన్నాడు చైతన్య స్థాయి. మరి ఏనుగు వచ్చేసి ఒక గుణము దానికి ఒక చైతన్య స్థాయి ఉంది. మరి శునిచైవ స్వపాకేచ అంటే కుక్క అనేది ఒకటి, కుక్క మాంసం తినేవాడు ఒకటి. సో ఇక్కడ తమో గుణము, మరి రజోగుణము, సాత్విక గుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణము ఇవి ఇన్ని కనిపిస్తున్నాయి మనకిక్కడ. నిర్గుణ ప్రకాశకుడు ఆయన చైతన్యం అయితే తలాలు ఉన్నాయి కదా దానికి. ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు గనక అందరినీ సమానంగా ఆత్మకి ఆత్మస్థితిలో అందరూ సమానమే. కానీ మరి శరీర స్థితిలోకొచ్చేసరికి మరి గుణాల వైజ్ మనం చూసుకుంటే మరి మరి కుక్క మాంసం తినే చండాలుడు, కుక్క వచ్చేసి మరి తమో గుణం అనుకుంటే మరి కుక్క రజోగుణము, కుక్క మాంసం తినేవాడు చండాలుడు తమో గుణము. మరి హస్తిని అంటే సాత్విక గుణంలో ఉన్నది ఏనుగు. మరి అలాగే గవి అంటే మనకి ఆవు అంటే శుద్ధ సాత్వికం. మరి బ్రాహ్మణుడు అక్కడ నిర్గుణం. సో ఇన్ని చైతన్య స్థాయిలున్నాయి. మరి ఇయన్నీ కూడా మనకి చైతన్య స్థాయిల దగ్గరకొచ్చేసరికి అది పెరగడము, తగ్గటము ఉంది. మనం ఎంచుకున్న దాన్ని మనం పైకెళ్ళాలా, కిందకెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క క్షణం మనం దాన్ని ఎంచుకుంటూనే ఉంటాం కదా! ఆ చైతన్య స్థాయిని మనం తీసుకునే డెసిషన్స్ గాని, మన ఆలోచన విధానం గాని, మనం మాంసం తింటూ తమో గుణంలో ఉండాలా? మాంసం తింటే తమోగుణమే కదా! అంటే నీచ స్థాయికి పడిపోతాం. నీచ చైతన్య స్థాయే. మరి రజోగుణంలో ఉండాలా? మరి అలా అని సాత్వికంలో ఉండాలా? శుద్ధ సాత్వికంలో ఉండాలా? నిర్గుణంలో ఉండాలా? ప్రతి క్షణము కూడా మరి అక్కడ మన ఎంపిక అనేదైతే మనకుంది. శరీరం తీసుకొని వచ్చినప్పుడు మనకి ఆ చైతన్య స్థాయి. కానీ నిర్గుణ స్థితిలో ఉన్న పండితుడైతే మాత్రము ఆయన మరి ఆత్మస్థితిలో ఉన్న పండితుడికి అన్ని ఆత్మస్థాయిలన్నీ సమానంగానే చూస్తాడు. కానీ మనకి మాత్రం ఇక్కడ చైతన్య స్థాయిలను బట్టి ఒక ఎంపిక అనేది మనం ప్రతి క్షణం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికే వెళ్ళడానికి చూడాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మూవ్ అవుతూ ఉంటాం. తమో గుణం నుంచి రజో నుంచి సాత్వికం, శుద్ధ సాత్వికం, నిర్గుణ స్థితికి. మరి అది మనం ఎలా అంటే ఇప్పుడు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త అంటే సమంగా చూస్తాడు. కానీ మరి సాధనా దశలో ఉన్న మనం ఏం చేయాలి? మనం అలా ఉండలేం కదా! మనం ఏం చేయాలి అంటే ప్రతి క్షణము కూడా మరి ఏది మనం తీసుకోవాలి అనే నిర్ణయించుకోగల వివేకం మనకుండాలి. సో ఇక్కడ మనకి మరి అనిత్య వివేక విచారం అని ఎప్పుడే మనకు చెబుతారు కదా ఆది శంకరాచార్యుల వారు. సో ఆ ప్రేయస్సు, శ్రేయస్సు. మరి నచికేతుడు యమధర్మరాజుని అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. ప్రేయస్సు, శ్రేయస్సు 2 ఉంటాయి. ఎప్పుడు నీకు 2 మార్గాలు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ప్రేయో మార్గము, ఒకటి శ్రేయో మార్గం ఒక విషయంలో. శ్రేయో మార్గము అంటే నీకు శ్రేయస్సునిచ్చేది. అర్థము మళ్ళీ ఇక్కడ పరమార్థం కూడా చూడండి. సో ఇక్కడ పరమార్థం ఉండాలి తీసుకునే దానికి. శ్రేయో మార్గం తీసుకుంటున్నామా? ప్రేయో మార్గం అంటే ప్రియమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చారు, నువ్వు మన మాంసం తింటాం మానేశారు. కానీ గుమగుమలాడుతూ వండేసి తీసుకొనొచ్చారు. సో టేస్ట్‌కి నాలుక లాగింది. సో అప్పుడు మనకి ఆ ప్రియమైంది తింటావా? మరి
నీకు ఇష్టం అది తింటే, కానీ దానివల్ల నీచానికి మళ్ళీ దిగజారుతావా? లేదు. శ్రేయో మార్గం ఏదైతే ఉందో నీకు ధర్మానికి దానికి కట్టుబడి ఉండి మనం తీసుకునే ఏదైనా గాని ఫుడ్ విషయం గాని, అలాగే మనం డైలీ చేసే విషయాలు గాని ప్రేయో మార్గమా? శ్రేయో మార్గమా? పరమార్థం అంటే ఏంటంటే ఇక్కడ మనకి అర్థము, పదము, అర్థము మళ్ళీ పరమార్థం కూడా. ప్రతి విషయాన్ని తీసుకున్నప్పుడు మనకు పరమార్థము అంటే ఏంటంటే, మనము ధర్మంగా ఉన్నప్పుడు ధర్మంగా ప్రేయో మార్గం కాకుండా శ్రేయో మార్గము. శ్రేయో మార్గం అంటే ఏంటంటే ఆత్మ అభివృద్ధికి. మనకి ఆత్మ అభివృద్ధికి అది ఉపయోగపడుతుందా? ఇది ధర్మంగా ఉన్నదా? ఎప్పుడైతే అధర్మంగా ఉంటుందో చైతన్య స్థాయికి నీచుకెళ్తాం. ఎప్పుడైనా గాని మనం మధ్యమ తలంలో ఉన్నాం గనక పైకెళ్ళడానికి అవకాశం ఉంది. కిందకి పడిపోవడానికి అవకాశం ఉంది. సో, ప్రతి క్షణము కూడా ఆ శ్రేయోప్రేయో మార్గాల్లో ప్రియంగా ఉంది. కానీ మందు తాగుతారు. ప్రియంగా ఉంది, ఇష్టంగా ఉంది. కానీ అదో చైతన్య స్థలాలకు పడిపోవడమే కదా అది. సో, అది నీకు శరీరానికి మంచిది కాదు, మనసుకి మంచిది కాదు, ఆధ్యాత్మికంగా పురోగతికి మంచిది కాదు. సో, అక్కడ ఎన్నుకునే విధానం ఒకటుంటుంది కదా! సో, ఆ ప్రియమైనది కానీ నీకు శ్రేయస్సు కాదు. అట్టు శ్రేయస్సు తీసుకోకూడదు. వివేకం అన్నమాట. అనిత్యమైందేది, నిత్యమైందేది. సో, ఈ అనిత్యమైంది దాన్ని ఎన్నుకోవడం వల్ల తర్వాత ఇబ్బందుల్లో పడతామా? అలా కాకుండా శ్రేయస్సు మార్గము, దానివల్ల ఆ పరమార్థం చేకూరుతుందా? మన జీవితానికి చైతన్య స్థాయి పైకెళ్ళటానికి ఉపయోగపడుతుందా? సో, ఇలా మనము మన ఏంటంటే ఇంకా పండితుడు, మహాపండితుడు కాని వాళ్ళు మనం మరి ఇంకా సాధనా దశలో ఉన్నవాళ్ళు సమంగా చూడలేము మనం. కానీ ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు సమంగా చూస్తారు పండితులు. మనం మాత్రం చేయాల్సింది ఏంటంటే, అక్కడ నిత్యానిత్య వివేకం, విచారం అనేది, ఆ వివేకం అనేది ఒకటి మనం ఉపయోగించుకోవడం అనేది మనకి ధ్యానం ద్వారా వస్తుంది ఖచ్చితంగా. సో, అలాగా మరి ఆ చైతన్య స్థాయిల గురించి మనకిక్కడ చెప్తారు. అన్ని చైతన్య స్థాయిల వాళ్ళని పండితుడు సమంగానే చూస్తారని చెప్తున్నారనమాట. సో, మరి భగవద్గీతలో మనకి ఈ విధంగా పండితుడు అన్న దాని గురించి మరి చక్కగా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, అట్లాగే మనకి చర్మచక్షువుల గురించి, మనోచక్షువు, దివ్య చక్షువు, మరి జ్ఞాన చక్షువు ఏదైతే ఉందో, మరి ఆ జ్ఞాన చక్షువు, నాలుగో చక్షువు తెరుచుకుంటేనే మరి ముక్తి అనేది వస్తుంది. మూడో కన్ను పరంపరగా అక్కడే ఆగిపోకూడదు. దివ్య చక్షువు సంపాదించుకొని జ్ఞాన చక్షువు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పొంది మోక్షాన్ని, ముక్తిని పొందాలి అని చెప్పి మనకి పత్రిజీ చక్కగా ఈ యొక్క పదము, పదార్థము, మరి పండితుడు, పామరుడు అనే కాన్సెప్ట్ ని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా డే 1 ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈరోజు ఒక టాపిక్ మేరకు పదం, పదార్థం. పదార్థం అంటే స్టార్టింగ్ లో నేను చదివేటప్పుడే పదార్థం అంటే మెటీరియల్ అనుకున్నాను మేడం. మీరు స్టార్టింగ్ లో అది పదార్థం అంటే పదానికి ఉండే అర్థం అని చెప్పేంత వరకు నేను దీనికి ఎలా లింక్ అయింది అని అనుకున్నాను నేను చదివేటప్పుడు కూడా. అంటే మనం మాట్లాడే పద భాష ఏదైతే ఉందో అందుకే ఒకసారి మాట అనేది మంత్రం అవ్వాలి అని అంటారు. అంటే ఏదైతే మనం మాట్లాడతామో అది ఆచితూచి ఎంతో ఎరుక స్థితిలో ఉండి మాట్లాడాలి అని అంటారు. మీరు ఆ పదార్థానికి వివరణ ఇచ్చేంత వరకు నేను మెటీరియల్‌నే అనుకున్నాను మేడం. అది చెప్పిన తర్వాత ఓహ్! ఇట్లానా ఈ పదార్థం అంటే పదానికి ఉండే అర్థం అని చెప్పని. దాంతో పాటు పండితుడు, పామరుడు. ఫస్ట్ పామరుడు, పండితుడు దాని గురించి అనేకమైన చక్షువుల గురించి చెప్పారు మేడం. ఒకటి చర్మ చక్షువులు. అంటే అసలు ఆజ్ఞా చక్రం వరకు అంటే అక్కడ ఉండే దివ్య చక్షువు వరకే తెలుసు. కానీ నాలుగవ చక్షువు ఒకటి జ్ఞాన చక్షువు ఉందనేది మీరు ఈరోజు చెప్పేంత వరకు నాకు తెలీదు మేడం. అంటే ఎప్పుడైతే మనము ఈ చర్మ చక్షువులు నుంచి అంటే ఫస్ట్ మనం ఆ స్థితిలో ఉండి తర్వాత ధ్యానంలో వచ్చిన తర్వాతే మనోచక్షువు అని, ఆ తర్వాత ఆ దివ్య దృష్టి దగ్గర ఆజ్ఞా చక్రంలో ఉండే దివ్య చక్షువు అనేది ఉత్తేజితం అవుతుందని, అక్కడి నుంచి ఇంకా సాధన చేయగా మీరిప్పుడు చెప్పిన ఈ జ్ఞాన చక్షువు, నాలుగో చక్షువు అనేది ఓపెన్ అవుతుంది. ఆ ముక్తి మార్గం చేరాలి అనంటే నాలుగో చక్షు అనేది ఓపెన్ అవ్వనంత వరకు, ఆ జ్ఞాన భండాగారం అనేది ఓపెన్ అవ్వనంత వరకు ఆ ముక్తిని పొందలేమని చెప్పని చాలా చక్కగా భగవద్గీత ఒక వివిధ శ్లోకాలతో సంజయుడు, ధృతరాష్ట్రుడితో అలా చాలా కంపేర్ చేసి అంటే ఆయనకి చర్మ చక్షువులు లేవు. కానీ ఆ సంజయుడు అక్కడ నాలుగో చక్షు అంటే ఆ దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు ఉండే అతను అక్కడ ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్తూ ఉంటే ఆ మనోచక్షువుతో ఆయన చూస్తూ ఆ భ్రమతో అట్లా ఊహించుకుంటూ ఉంటాడు. మనకు చాలా క్లియర్‌గా పామరుడు, పండితుడు గురించి చాలా క్లియర్‌గా చెప్పారు మేడం.
అలానే ఎప్పుడైతే ఈ జ్ఞాన చక్షువు గురించి అక్కడ ఓపెన్ అవుతుందో, జన్మ, పునర్జన్మ సిద్ధాంతం గురించి, కర్మ చక్రం అంటే ఏం చేస్తే, ఏ కర్మ నుంచి చేస్తే ఈ జన్మ, పునర్జన్మలో నుంచి బయటపడతామని, ఈ జ్ఞాన చక్షువు గురించి ఇదంతా జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే ముక్తికి చేరుకోగలుగుతామని చాలా చక్కగా, సవివరంగా చెప్పారు మేడం. చాలా చాలా థాంక్స్ మేడం. చాలా గొప్పటి టాపిక్ చక్కగా వివరించి, ఎంతో చక్కగా పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేల్కొల్పులో ఒక ఫస్ట్ టాపిక్ చాలా అద్భుతంగా అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది మేడం. అంటే ఇప్పుడు ఈ జ్ఞాన చక్షువునే మనము ఇన్నర్ వాయిస్ గా అలా అంటూ ఉన్నామా? అంటే లోపల నుంచి ఒక జ్ఞానంగా వస్తుంది అని అంటే అదే జ్ఞాన చక్షువా? లేకపోతే ఇది సంథింగ్ డిఫరెంటా? స్టార్టింగ్ మేడం, అంటే దివ్య చక్షువుకి ఇంకా స్టార్టింగ్. జ్ఞాన చక్షువు అంటే ఇంత ముక్త స్థితిలో ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో, పండితుడు ఆ సమంగా ఉంటూ సాక్షిగా గమనిస్తూ ఆ డ్యూయల్టీస్ నుంచి కంప్లీట్ గా బయటపడిపోయి అంతా సాక్షిభావ స్థితిలో ఉంటూ, అంటే తను ఇప్పుడు ఒకటి చూడండి, మనము ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం అంటాం, అంటే అక్కడ చూసేది చూడబడేది రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇంకా నేను వేరు, నువ్వు వేరు. నేను వేరు, చూసేది వేరు, చూడబడేది వేరు. అక్కడ అక్కడ అలా ఉండదన్నమాట. అసలు కంప్లీట్ ముక్త స్థితిలో ఉన్న వాళ్ళకి అంతా ఒకటే. ఈశావాస్యం ఇదం సర్వం అన్నట్టు మొత్తం అంతా నేను నువ్వు వేరు లేదు. నన్ను అంతా కూడా జగత్తు మొత్తం కూడా తనలోనే చూస్తూ ఉంటాడనమాట. అది ముక్త స్థితి, ఇంకా హైయెస్ట్ స్థితి. ఇది ఓకే. ఇంకా ఓకే కూడా మేడం. ఈ ఘటాకాశం అయితే ఏదైతే ఉందో అది చిదాకాశంగా మారిపోతుంది అనమాట. ఈ ఈ జీవాత్మ లిమిటెడ్ గా ఉన్నది అన్లిమిటెడ్ కింద, ఆ బౌండరీస్ అన్ని కూడా తెంచుకొని అన్లిమిటెడ్ సోల్ కింద మారిపోతుంది. ఒక బిందువు సింధువుగా మారిపోయినట్టు అన్నమాట. లిమిటెడ్ సోల్ జీవాత్మగా ఉన్నది ఆ పరమాత్మ స్థితికి చేరడం, ఉన్నదంతా అనంతమైన చైతన్యంలోకి ఎప్పుడైతే తను దర్శించగలుగుతారో వాళ్ళు ముక్త స్థితిలో ఉన్నట్టు. సో ఇంకా ఇవి ఇంట్యూషన్స్, ఈ జ్ఞానము అంటే ఇవన్నీ కూడా ఇంకా మనము తెలుసుకునే స్థితిలో ఉంటూ ఇంకా ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మెల్లిమెల్లిగా జ్ఞాన చక్షువుని ఓపెన్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు. ఆ జ్ఞానాన్ని పొందుతూ పొందుతూ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పొందుతూ అంటారు కదా కొంతమంది, సమాధి స్థితి అంటే సవికల్ప నిర్వికల్ప రెండు ఉన్నాయి సమాధి స్థితిలో. సవికల్ప సమాధి అంటే ప్రశ్నలకి సమాధానాలు అందుకున్న స్థితి అయితే, నిర్వికల్ప సమాధిలో మీకు అసలు ప్రశ్నలే ఉండవు. ఇక్కడ ప్రశ్నలే లేవు. ఇంకా అంతా తనైపోయిన తర్వాత ఇంక ప్రశ్నలే ఏం మిగలవు. ఇంకా బుద్ధుడిని అదే అడిగితే ఆయనకి అన్నిటికీ సమాధానాలు పొందావంటే నాకు అసలు ప్రశ్నలే లేవని చెప్తాడు ఆయన తర్వాత. ప్రశ్నలే లేని స్థితి అది. చాలా థ్యాంక్స్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం సమాధి స్థితి గురించి కూడా. చాలా థ్యాంక్స్ మేడం. చక్కగా వివరించారు మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. ఇలా మేడం మాట్లాడండి మేడం. ఆత్మ ప్రణాములమ్మా. నమస్తే. ఆత్మ ప్రణామం. నమస్తే. చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రూపావతి అంటే అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మా. నమస్తే. అద్భుతంగా చెప్పారు మేడం. ఈ రోజు మాత్రం క్లాస్ పత్రిజీ గారు ఇచ్చిన ప్రబోధాల్లోని అద్భుతంగా సబ్జెక్ట్ బాగుంది మేడం. చక్కగాని భగవద్గీతలో నిజంగా ఆయన ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడు, ఆయన ఎప్పుడు నాది అంటే అంత మనమే అనుకుంటే అసలు కురుక్షేత్ర యుద్ధమే లేదు అని అనుకోలేదు. కాబట్టి తన నేను వేరు మిగతా వాళ్ళు వేరు అనుకున్నారు కాబట్టి ఇదంతా వచ్చింది. అంటే మనం నేర్చుకోవాల్సిందే ఇదంతా కురుక్షేత్ర యుద్ధం. అంటే మనలోనూ ప్రతిరోజు సంఘం జరుగుతూనే ఉంటది. ఏది మంచి ఏది చెడు మనం కూడా తెలుసుకోవడానికి ఇదంతా చాలా అద్భుతంగా క్లాసు వివరించారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే నీరజ మేడం కూడా థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పారు చక్కగాని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ బుక్ చదవండి మేడం తీసుకొని. అది పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొల్పు రెండో భాగం. ఇది మొదటి భాగం ఒకటి వచ్చేసింది ఆల్రెడీ, ఇది రెండో భాగం మొన్న రిలీజ్ చేసాం. దీంట్లో నుంచే నేను చెప్పింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గిరిజ ఆంటీ అన్మ్యూట్ చేసుకున్నారు ఆంటీ, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ కొత్తగా విన్నాం క్లాస్ అంతా కూడా ఇవాళ. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా.
థ్యాంక్ యూ Very మేడం. థ్యాంక్ thank you. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? అన్మ్యూట్ చేసుకోండి. వాళ్ళ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా బాగుంది. మొదటి భాగం నేను చదివాను, ఇది రెండవ భాగం కూడా ఒకసారి చదవటం జరిగింది, మళ్ళీ కొంత చదువుతున్నాను. ఇందులో ఒక చోట ఒక ప్రయోగం, మన పత్రిక చేసిన ప్రయోగం, బ్రతికి ఉంటే ఒక ఏడుపు, చనిపోతే మరొక ఏడుపు. ధృతరాష్ట్రుడి గురించి అంటాడు పామరుడు అని. పామరుడికి అవును సార్. ఎంత బాగుందండి ఇది. చాలా దేనికి ఏడవని వాడే పండితుడు, అన్నిటికీ ఏడ్చేవాడే పామరుడు. అంటే కొట్టినట్టుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పారు. అద్భుతంగా ఉన్నదండి. చాలా మీరు కూడా బాగా మాకు ఇచ్చారు ఆ జ్ఞానం. చాలా థ్యాంక్స్. సార్ వేదవతి మేడం అన్మ్యూట్ చేసుకొని ఉన్నారండి, మాట్లాడండి మేడం. మేడం చాలా బాగుంది నమస్తే మేడం. ఈరోజు. అదే పదము, పదార్థము, పరమార్థము. చాలా అసలు ఆ ఈక్వేషన్ ని డీకోడ్ చేయడానికి ధ్యానం చేయకపోతే ఇవన్నీ ఇందులో ఉన్న ఆ సూక్ష్మ జ్ఞానం అర్థం కాదు. మీరు చెప్పిన ఆ దివ్య చక్షు వరకు చేరడం, జ్ఞాన చక్షువును చేరడం, నిర్వికల్ప సమాధి, అవన్నీ మన సాధనలోనే ఇవి లోపల తెలిసినప్పుడే ఆ వ్యక్తం చేయగలుగుతాము, ఆచరించగలుగుతాము. ఇవన్నీ ఒక మహా మార్గం మేడం, చాలా అద్భుతమైన మార్గం. పత్రిజీ చిన్న చిన్న మాటలే చెప్పారు. మనమే మన లోపలికి అంతర్యానం చేయడము, అంతఃకరణాన్ని చైతన్య వికసనతో కలపడము, ఆ జ్ఞాన చక్షుని చేరడం. అలా ప్రతి పదానికి ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు స్వేచ్ఛ అనేది చాలా గొప్ప. దేశం స్వేచ్ఛ కోసం మనం ఎట్లా కొట్లాడామో అవన్నీ, ఆ స్వేచ్ఛ అంటే స్వతంత్రం అని చాలా ఎంతో ఆనందంగా ఉండేది మాకు చిన్నప్పుడు. అయితే ఫస్ట్ ధ్యానంలో వచ్చినాక స్వేచ్ఛ అంటే అర్థం తెలిసింది. పరిమితిలో మనం అనుకున్నవన్నీ చేయలేము. కానీ ఎప్పుడైతే మన పరిమిత తత్వాన్ని ఈ శరీరం ద్వారా మన లోపల లోతుల్లోకి ప్రయాణం చేసినప్పుడు, ఆ జ్ఞానాన్ని, ఇన్నర్ ఇంటెలిజెన్స్ ని మనం కనెక్ట్ అయినప్పుడు, అప్పుడు అసలు మనం ఎలా బంధింపబడినాము, మనం ఎలా స్వేచ్ఛగా విహరించగలము, మనలో ఎన్ని శక్తులు ఉన్నాయి, ఇవన్నిటినీ ఆ ధ్యానం వల్లనే డీకోడ్ చేయగలిగాము. చాలా బాగుంది. చిన్న చిన్న మాటలే పరమాద్భుతమైన అర్థాలను మన లోపలికి, మన హృదయానికి అందించాయి. మైండ్ తో ప్రపంచాన్ని గెలవలేము. అంటే మైండ్ అంటే ఇక్కడ మనస్సు మహాశక్తి స్వరూపము. ఎప్పుడైతే మనసు, శ్వాస, శరీరము, ఈ అంతరంగము హృదయానికి, విశ్వానికి సంబంధించింది. ఈ నాలుగిటిని మనము ఏకం చేసినప్పుడు ఆ పరమార్థము, ప్రతి పదం యొక్క అర్థంలోని పరమార్థం కూడా మనకు అర్థమైపోతుంది మేడం. మళ్ళీ వింటుంటే, మాట్లాడుతుంటే ఆ లోపలంతా అర్థమవుతుంది. అందుకే అలా మళ్ళీ మనం చెప్పుకోవడం అనేది మహా అద్భుతమైన స్థితి. మనందరినీ తీసుకుపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అది బయట లేదు, మన లోపలే ఉంది. కాకపోతే మనం వీటన్నిటిని దాటుతూ మన అంతరంగాన్ని చేరడం అనేది ఇంపార్టెంట్. ఎన్నో పొరలు ఉన్నాయి, వాటన్నిటినీ దాటాలి. ఇప్పుడు చెప్పారుగా మీరు, అహంకారము, అజ్ఞానము, రాగద్వేషాలు, అమ్మమ్మ చాలా. అది మౌనము, అంతర్యానము, శ్వాసధ్యాసతోనే మనం వీటన్నిటిని గెలిచాము, తెలుసుకున్నాము. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని చెప్పకుండా ఉండలేము, చెప్పాల్సిందే. థ్యాంక్ యూ బంగారు తల్లి. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? మేడం సెషన్స్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రత్యేకంగా ఎంతో వివరణతో బుక్ చదివినా కూడా మరొకసారి చాలా మందికి ఇక్కడ ఇంకా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం.
చాలా చాలా థ్యాంక్స్ మేడం. వీడియోస్ వింటున్నప్పుడు ఏం చేస్తామంటే మనం అటు అటు ఏదో తిరుగుతూ పని చేసుకుంటూ వింటాము. దానివల్ల ఏంటంటే కొన్ని పదాలు కొన్ని సెంటెన్సెస్ ఓవర్లుక్ చేస్తాం. అట్లా కాకుండా మనం బుక్ చదువుతున్నప్పుడు ఏం చేస్తామంటే చదవటం కోసమే కూర్చుంటాము. ప్రతి లైన్ చదువుతూ ఉంటాం. సో పూర్తిగా దానికి డెడికేట్ అయి కూర్చుంటాం గనక ప్రతి లైన్ బాగా చదువుతాం. ఇంకా బాగా మనం దాంతోటి ట్యూన్ అయిపోతాం అన్నమాట. సార్ ఏం చెప్తున్నారో దానికి కరెక్ట్ గా ట్యూన్ అవుతాం. ప్రతి పదాన్ని ఇప్పుడు పదం అర్థం అంటున్నారు కదా, సార్ చెప్పే ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు చదివితే ఒకలా ఉంటుంది. మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ నేను ఇదే కాన్సెప్ట్ చెప్పాలనుకోండి, అది ఇంకా బాగా అర్థం అవుతుంది. అది వేరే లెవెల్‌లో అర్థమవుతది. అప్పుడు మనకు అనిపిస్తుంటది సార్ దీన్ని మనకి ఈ పుస్తకాలు మనం ఉంచుకోవాలి. ఒక్కసారి చదివితే కాదు. చదువుతూనే ఉండాలి. చదువుతూనే ఉండాలి. పత్రిజీ ఇచ్చిన తులసిదళం కూడా అంతే. మనకి దేనికి కావాలో రిఫరెన్స్ నేను తులసిదళం పెట్టుకుంటాను డౌట్ ఏదన్నా వస్తే. అందులో లేనిది లేదు మేడం. అసలు ప్రతి పదం కూడా సారు చాలా బాగా ఇచ్చారు. అన్నీ మనకు చాలా జ్ఞానం ఇచ్చారు సారు. అన్నీ ఉపనిషత్తులు గాని, భగవద్గీత గాని చెప్పేవి వింటూ ఉంటాం కదా! సో సార్ దాంట్లో ఉన్న సారాన్ని మొత్తాన్ని మనకు ఒక కాన్సెప్ట్ లో పెట్టి చక్కగా సింపుల్ గా మనకు అర్థమయ్యేలాగా అందించారన్నమాట సారాంశాన్ని అంతా కూడా. తప్పకుండా అందరూ పుస్తకం తీసుకొని మనకి లైబ్రరీలో ఖచ్చితంగా బుక్స్ పత్రి సార్ బుక్ ఉంచుకొని మనం చదువుతూ ఉంటే డైలీ ఆ డెప్త్ అర్థమవుతుంది మనకి సారు చెప్పింది కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో చక్కగా మాకు ఈ జ్ఞానాన్ని అందించినందుకు, ఇంత చక్కటి వర్క్ షాప్ కి కారణమైన అరుణ్జ్యోతి మేడం కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ఎంతో గొప్పగా ఈ జ్ఞానాన్ని అందుకున్నాం. ఎంతో చక్కగా ఆచరించి పామరుడి స్థితి ఆల్రెడీ మనం దాటేసామండి. పాండిత్యాన్ని మనం పొందుతూ ఉన్నాము. అందుకే పత్రి సారు మనం గొప్ప గొప్ప లోకాల నుంచి సార్తో ప్రయాణం చేసేదానికి వచ్చిన ఉన్నతాత్మలము, దేవుళ్ళం, దేవతలం అని చెప్పని ఎంత గొప్పగా సంబోధించారు. సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా. శుభరాత్రి అండి.